క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గట్కేసర్ 6వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కమిటీలోని అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షుల పేర్ల సేకరణ కోసం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం బంధన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, ఉప అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ అనుబంధ సంఘాలకు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయడం, ప్రతి విభాగంలో పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయడంపై నాయకులతో చర్చించారు. పూర్తి అధికారం లేదు. అక్కడ దేశీకి పుస్తకానికి పొద్దురగినట్టు కొన్ని పార్టీలు మరి జెండాలు పెట్టి జయ అంటున్నారు. మరి వారు కూడా కేంద్రంలో అధికారం ఉన్నారు. ఈనాడు ఇందిరమ్మ ఇంటి కట్టుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి 1,50,000 వాటా ఉంది. ఈనాటి వరకు ఒక పైసలు కూడా రిలీజ్ చేయలేదు. మరి ఎందుకు అడుగుతలేరో వాళ్ళ నుండి మనం అడగవలసిన అవసరం ఉంది. ఎందుకు ఇస్తలేరో కేంద్ర ప్రభుత్వం కూడా. అందుకోసమే మన దగ్గర ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం నుంచి వాటా ఆనందం. రాజు ఎంఎస్కే గురువు లేడా గురువు కాదు కాకా ఇక్కడ గురువు కార్యక్రమాలు ఉన్నాయి, అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. జడ్పీ స్కూల్ చేయాలనుకున్నాం. జడ్పీ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ ఉంది, దాన్ని డిగ్రీ చేయాలనుకున్నాం. డిగ్రీ చేయాలనుకున్నప్పుడు పరిస్థితుల్లో సరైన వసతులు లేవు. కానీ 5 సంవత్సరాల మంత్రి ఏం చేయలేకపోయాడు. తప్పకుండా ఆ గురుకుల పాఠశాలను ఏదో విధంగా గౌరవిస్తాం. ఈ ప్రాంతంలో డిగ్రీ కళాశాల లేదు, పేదలకు కావాల్సిన అవసరం కూడా ఉంది. ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుందాం. ఈ డెవలప్మెంట్ కాకుండా, ఎందుకంటే కొత్త పాత సందన్నట్టు మరి హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లకు పోయి 3 మీకు ఆల్రెడీ మీటింగ్ ఉంది, అయిపోలేదు. మాకు వేరే మీటింగ్ ఉంది, ఇంకా వెళ్ళి ప్రభాకర్ రెడ్డి గారు, ఇక్కడ మాజీ చైర్మన్ గారు, మీరందరూ కూర్చొని సభ నడపాల్సిందిగా కోరుతున్నాం. అప్పుడే ముందు నెల రోజుల మీద నుంచి ప్రతి బిఎల్ఏ ఇంటింటికి తిరుగుతూ ఓటర్ని చైతన్యపరుస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇది లాభించినారు. అందుకు కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు కొన్ని సమస్యలు ఉన్నాయి, మాట వాస్తవమే. అది కూడా ప్రణాళికాబద్ధంగా ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్తే అవన్నీ సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. అదేవిధంగా వేదిక ముందు ఉన్న మీ అందరి మీద కూడా ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం ఎట్లా చేయాలనేది మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు రచించింది ఏంటంటే పార్టీని గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి లెవెల్ వరకు పార్టీని ప్రతిష్టం చేయాలనే భాగంగానే ప్రతి డివిజన్లో ఇలాంటి మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి బూత్లో, అంటే ఇక్కడ 33 బూతులు ఉన్నాయి కాబట్టి ప్రతి బూత్లో కూడా ఒక 10 మందికి మన గట్టి కార్యకర్తలను ఎంపిక చేసినట్టయితే ఆ బూత్లో మనం 100% లీడ్ ఇచ్చి రానున్న జిహెచ్ఎంసీలో ఏంటంటే మన కాంగ్రెస్ గురించి నిర్మాణం జరగాలి. మనం ఇక్కడ పెద్ద నిలబడడం చూపించినంత మాత్రాన కాంగ్రెస్ నిలబడుతుందని కాదు. ప్రతి ఒక్కరికి మన చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటంటే చేరవేసేందుకు మనం అందరం సహకరించాలి. మరి ఈనాడు ఏదైతే ప్రభాకర్ రెడ్డి అధ్యక్షుడు ఉన్నారు, కొంతమంది అట్లెట్లయితే ఇట్లెట్లయితారని కాదు, ఆయన కరెక్టే చేస్తుండు. ఎందుకంటే నేను చూసినంత వరకు మీటింగ్ పెట్టింది ఈ
ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మరి ఇన్ని రోజులు నేను ఎప్పుడు మీటింగ్ పెట్టి చూడలేదు. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించి అని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిన కోరుకుంటూ మన పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం అందరం ముందుకు తీసుకుపోవాలి. ప్రతిపక్ష వాళ్ళు ఏం చేస్తున్నారు? ముఖ్య ఉత్తేజం బిఏడీలు గత 45 రోజులుగా బూతులలో ఎంతో వర్క్ చేసి ఇంటింటి తిరిగి వాళ్ళకు సన్మానం చేయడం కూడా మన బిఏడీ చేసుకున్న ఒక ముఖ్య సమావేశం ఇది. ఈరోజు 33 మంది బూత్ అధ్యక్షులు కూడా ఇక్కడ లేనట్టు కనబడుతుంది. కావున అధ్యక్షుల వారి సూచన, పార్టీ కార్యవర్గం ఎంత ముఖ్యమో గ్రౌండ్లో బూత్ అధ్యక్షులు కూడా అంతే ముఖ్యం. కార్యవర్గ సభ్యులు కూడా ఈరోజు మీటింగ్ ఇచ్చేసారు. అందులో ఎవరు తీరుస్తారో, ఎవరికి ఏ పదవులు వస్తాయో, కానీ ఏ మీటింగ్ పెట్టినా దయచేసి మనకు వస్తాము, మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే కంపల్సరీ పోతాము అనే వాళ్ళు మాత్రమే పదవులు తీసుకోండి. ఏదో పదవులు తీసుకుంటాం, పేరు పెట్టుకొని ఇంటికాడ ఉంటాం, మా పని మేము తీసుకోండి. పదవులు తీసుకొని కూడా మీకు వేస్టే పదవులు తీసుకొని టైం ఇచ్చేటట్టు ఉంటే వాటికి పదవులు తీసుకొని పని చేసుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఇద్దరు పెద్ద మనుషులు మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. మేము తప్పకుండా పాటిస్తూ అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతాం, పార్టీని బలోపేతం చేస్తామని మీ ముందు సభాముఖంగా చెప్తూ, అలాగే ఇప్పుడు మా డివిజన్ ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. పెద్ద మనుషులు వస్తారు, మన బాధలు చెప్పుకుందాం, మన డివిజన్ సమస్యలు చెప్పుకుందామని ఎంతో ఉత్సాహంతో మొన్న నుండి ఎదురు చూసారు. కానీ మీకు సీఎం మీటింగ్ ఉండడం వల్ల కొన్ని కార్యక్రమాలు చేయవలసి వచ్చింది. కాబట్టి మళ్ళీ ఒకసారైనా మీరు మాకు టైం ఇవ్వాల్సిందిగా కోరుచున్నా. అలాగే జెడ్పీ మాజీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారు మరి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచు. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియ కాంగ్రెస్ తరఫున బిఎల్ఏ ఏజెంట్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ బాగా పనిచేసారు. వాళ్ళకు మీ చేతుల మీదుగా ఒక 2 నిమిషాలు టైం ఇచ్చి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే జెడ్పీ చైర్మన్ 1 నిమిషం అవసరం ఉంది. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రజలను తీసుకుపోవడానికి మనమంతా కూడా కొంత వెనుక ముందున్నాం. దానికి కారణాలు అనేక ఉన్నాయి. మన కుటుంబం కాబట్టి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వాలు మాట ఇది చేయనటువంటి కార్యక్రమాలను మనమేమో లెక్క పెడతలేము. కానీ మనం ఇచ్చినటువంటి మాటను 10 ఏళ్ళు వాళ్ళు చేయలేకపోయినా మనం 3 ఏళ్ళు కూడా 2.5 సంవత్సరాలు కూడా ఖాళీలు పార్టీ బాధ్యత పెట్టింది. ఆ పార్టీ బాధ్యత ప్రకారం నేను కంపల్సరీ పార్టీ విధేయంగా ఉంటూ రేపు ఎవరికి టికెట్ వచ్చినా, ఎస్సీకి వచ్చినా, బీసీకి వచ్చినా, ఓసీకి వచ్చినా పార్టీ స్ట్రెంథనింగ్ చేస్తూ అందరూ ఈ వేదిక మీద నుంచి అందరూ ఒకటే కొడుతున్నా, ఎవరికి టికెట్ వచ్చినా పార్టీకి కట్టుబడి పార్టీ అభ్యర్థిని గెలిపించేదే గట్టిగా సైడ్ లక్ష్యంగా పెట్టుకొని మనం అందరం పనిచేయాల్సిందిగా కోరుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బీసీసీ కానీ, డీసీసీ కానీ, ఎక్స్ఎమ్ఎల్ఏ కానీ అందరికీ, మన డివిజన్ సభ్యులందరికీ నేను అధ్యక్షుడిని ఎన్నుకోగానే మీరు అందరూ ధన్యవాదాలు చెప్పినందుకు పేరు పెద్ద మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తాను. 6 గ్యారెంటీలు ఇచ్చినాం, 4 గ్యారెంటీలు పూర్తి చేసినాం, ఇంకా 2 గ్యారెంటీలు పూర్తి చేసిన అవసరం ఉంది. అందుకోసమే రేపు 15 ఆగస్టు నుంచి ఈ బ్యాక్లాగ్ ఏదైతే మరి చనిపోయినటువంటి వాళ్ళకి కానీ, అదేవిధంగా విడోస్కి కానీ మరి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని రేపు 15 ఆగస్టు గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీద తీసుకుంటా ఉన్నారు. ఇంకా పెన్షన్లు కూడా పెంచవలసిన అవసరం ఉంది. దాన్ని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ 2 కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే మనం 6 గ్యారెంటీ వాళ్ళని ఇచ్చినట్టు అవుతాం. మనం ఇవ్వనటువంటి అనేక కార్యక్రమాలు సోదరులకు అదేవిధంగా పత్రికా మిత్రులకు మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఎందుకంటే మొన్ననే ఈ నెల రోజుల మీద నుంచి ప్రతి బిఎల్ఏ ఇంటింటికి తిరుగుతూ ఓటర్ని చైతన్యపరుస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ లాభించినారు. అందుకు కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ
అదేవిధంగా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు కొన్ని సమస్యలు ఉన్నాయి, మాట వాస్తవమే. అది కూడా ప్రణాళికాబద్ధంగా ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్తే అవన్నీ సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. అదేవిధంగా వేదిక ముందు ఉన్న మీ అందరి మీద కూడా ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం ఎట్లా చేయాలనేది మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు అక్కడ రచించింది ఏంటంటే పార్టీని గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి లెవెల్ వరకు పార్టీని ప్రతిష్టం చేయాలనేది భాగంగానే ప్రతి డివిజన్లో ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి బూత్లో అంటే ఇక్కడ 33 బూత్లు ఉన్నాయి కాబట్టి ప్రతి బూత్లో కూడా ఒక 10 మందికి మన గట్టి కార్యకర్తలను ఎంపిక చేసినట్టయితే ఆ బూత్లో మనం 100% లీడ్ ఇచ్చి రానున్న జిహెచ్ఎంసీలో ఏది మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒక 4-5 డివిజన్లను కూడా అక్కడికి వచ్చి రాపించుకోవడం జరిగింది. అలాగే మా దగ్గర కూడా చేయడం జరిగింది. ఫారూక్ గారు కానివ్వండి, అష్రఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎంత బాగా చేసిరంటే వాళ్ళ ఇంటికి పోయి కూడా మా కరీంబాయ్ వాళ్ళ అల్లుడు చాలా మంది, సునీల్ గారు కానివ్వండి, మన అన్న గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మన తెలిసిన వారు అందరూ కూడా, నాకైతే తెలిసినంత వరకు మొత్తం గట్కేసారి తెలుసు, అందరూ కూడా బాగా చేసిర్రు. ఇంకా ఇట్లనే కలిసి మనం ఓటర్లను ముందు తీసుకోవద్దు. ఇలాగే కలిసి ఎలాగైతే ఎస్ఆర్ఐ ప్రక్రియ ముందుకు తీసుకుపోయినామో అలాగే మన నెక్స్ట్ కార్పొరేటర్ ఎవరికి రాసి ఉంటే వాళ్ళు అవుతారు. వాళ్ళకి మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి గారికి, అదేవిధంగా మాజీ జిల్లా చైర్మన్ శరత్చంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా మహేష్ గౌడ్ గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్న మాజీ చైర్మన్ మూలి జంగయ్య యాదవ్ గారికి, అదేవిధంగా అక్షత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు ఇక్కడ చేసిన కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశం మెయిన్ కమిటీ అదేవిధంగా అనుబంధ కమిటీలకు నేమ్స్ చేయడము, అదేవిధంగా బిఎల్ఏలుగా ఎన్నో కష్టపడ్డ వారందరికీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బిఎల్ఏలు ఈ రోజుల్లో కష్టపడిన వారికి 33 మందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మెయిన్ కమిటీలో ఇంతమంది 11 మెంబర్స్ ఉంటారు. అందులో ఒకవేళ అందరికీ అవకాశం రాదు, అవకాశం వచ్చినా రాకున్నా వేరే కమిటీలలో అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఎందుకంటే క్యాస్ట్ బ్యాలెన్సింగ్ ఉంటాయి, ఏది వీలుని బట్టి, అదేవిధంగా అవకాశాన్ని బట్టి, అదేవిధంగా తిరిగే వాళ్ళు అందరు పేరు రాపియాలి. ఏదో పేరు రాపించి పోస్టులు తీసుకొని ఇంటికాడ వస్తే మనం పార్టీకి న్యాయం చేసిన వాళ్ళు కావాలి. అందుగురించి మనం ఎంతో కొంత టైంలో కేటాయిస్తే పార్టీ పదవులు తీసుకోవాలి. ఏ పార్టీ ఇప్పుడు అనుబంధ కమిటీలు ఉన్నాయి, అదేవిధంగా జిల్లా కమిటీల్లో కూడా అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు వజ్రేష్ అన్న. కాబట్టి ప్రతి ఒక్కరికి అందరు కష్టపడే వారికి అందరికి కూడా పదవులు వస్తాయి. ఎందుకంటే కొంచెం ఆలోచించాలి, కొంచెం వెయిట్ చేయాలి. అంతేగాని అందరికి అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. అందరూ విస్తృతంగా అందరు కార్యకర్తలు అందరూ కూడా పనిచేసి రేపు రాబోయే కార్పొరేట్ ఎలక్షన్లలో మన గట్కేశ్వర్ కార్పొరేటర్ను మన కాంగ్రెస్ జెండా ఎగరేయాలి. లేకపోతే చాలా కష్టమైంది మన కార్యకర్తలకు. ఎందుకంటే ముందుకు పోలేము, ఏ పనులు కూడా కావు. కాబట్టి ఎంత కష్టపడాలి సార్, మనం ఒక ఉద్యమంలాగా పనిచేసి అందరం కూడా ఎవరికి టికెట్ వచ్చినా సరే, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఓసీ కానీ, ఎవరికి టికెట్ వచ్చినా ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ పనిచేసి ఓట్లు వేయించి ఈడ మన గట్కేశ్వర్లో మన జెండా ఎగరేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చూపిస్తున్నాం. ఇంకా మున్సిపల్ మాజీ చైర్మన్ మురళీ పవన్ జమయ్య గారికి, అదే వేదిక ముందు ఉన్న పెద్దలకు పేరు పేరున, అదేవిధంగా వేదిక ఎదురుగా నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి నమస్కారం తెలుపుతున్నాను. ఈరోజు ఎస్ఆర్ఐ మాట్లాడమంటే నేను 2 విషయాలు మాట్లాడితే ఎక్కువే మాట్లాడను. బూత్కు వచ్చేసి 33 బూతులు, 33 బూత్లలో బూత్ కార్డు వచ్చేసి 3 మంది ఉన్నారు. 3 మంది మనసాక్షిగా ఎంతమంది పనిచేసినది ఒక్కసారి మనసాక్షిగా కూడా ఒకసారి తెలిపారు. ఎందుకంటే 33 బూతులల్లో నేను మామూలుగా ప్రెసిడెంట్ ఎప్పుడు కానీ నేను కూడా మామూలుగా పర్సనల్గా తిరిగినప్పుడు కూడా మన కార్యకర్తలు మన ఎవరైతే బూత్లో ఉన్న పేదలు ఉన్నారో ఎవరు కూడా లేరు. ఒక దగ్గర శ్రీరాజు దగ్గర అట్లాంటినే ఉన్నారు. కానీ
ఒక 3, 4, 5 బూత్లలో సీరియస్గా పనిచేసింది అన్న. నేనేమంటున్నానంటే బిఏలో తీసుకున్నప్పుడు కానీ ఏదైనా పదవి తీసుకున్నప్పుడు కానీ ఆ పదవికి నేను న్యాయం చేస్తా, నేను ఈ పదవికి పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడతా, ₹1, ₹2 ఖర్చు అయినా పెట్టుకుంటా అనే ఉద్దేశం ఉన్న వాళ్ళని పదవి స్వీకరించాలని నా యొక్క కోరిక. అదేవిధంగా పార్టీ స్ట్రెంత్ అవుట్ ఎట్లా చేయాలన్నది ఒక క్వశ్చన్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేనప్పుడు మేము సీనియర్ నాయకులను కాదు, సీనియర్ జూనియర్ అందరూ కొత్త పాత అందరూ కూడా ఉన్నప్పుడు దాదాపుగా మనం ఏళ్ళ మీద లెక్క పెడితే ఒక 10 మంది 15 మంది కార్యకర్తలు ఉన్నాం. ఎక్కువ ఏం లేవు. పని చేసిన 10 మంది ప్రభుత్వం కట్టింది, అది గుర్తించుకోవాలి. రాజీవ్ గాంధీ గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకొచ్చి ఇంత సోషల్ మీడియాని అభివృద్ధి చేసి ఇప్పుడు ఆయన టెలివిజన్ కానీ ఫోన్ కానీ మొత్తం ఆయన ద్వారానే. కానీ చెప్పుకోలేక ఎవరు మన కార్యకర్తలు పదవులు అని అంటున్నారు, కానీ పదవులు తీసుకొని ఏం చేస్తున్నారు? అదే ముఖ్య కారణం. పదవులు తీసుకుంటున్నారు కానీ సోషల్ మీడియాలో ఏం లేదు, ప్రజా పథకాల గురించి చెప్తలేరు. సన్న బియ్యం ఇస్తున్నాము, సన్న బియ్యం ఇస్తున్న బియ్యం మేము ఇస్తున్నాం అంటారు. సన్న బియ్యం మీరు ఇస్తున్నారు కరెక్టే కదా, మీరు ఇస్తున్నారు వాస్తవం అంటున్నారు. నేను ఒక ఉద్దేశంతో ఉదాహరణ